నమస్కారం, మీరు చూస్తున్నారు విఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్లికేషన్లో వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో rrbapply.gov.in అని ఎంటర్ చేయండి. మీకు ఆర్ఆర్బి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే క్రియేట్ యాన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు గతంలో ఆర్ఆర్బి సంబంధించిన ఆర్పిఎఫ్ లేదా అసిస్టెంట్ లోకో పైలట్ వంటి పోస్టులు అప్లై చేసుకున్న వారికి ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే రీసెట్ అయిన పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయగానే ఈ విధమైన పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కంట్రీ ఆఫ్ నేషనాలిటీ దగ్గర నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫుల్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఉన్న రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర కూడా మీ పేరు ఎంటర్ చేయండి. తర్వాత కింద యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్, ఎస్ ఆర్ నో అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీరు మీ పేరు ఏమైనా మార్చుకొని ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో మీద టిక్ ఇస్తే సరిపోతుంది. తర్వాత కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదేవిధంగా రీడ్ టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ జెండర్ మీద క్లిక్ చేస్తే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రీసెలెక్ట్ జెండర్ దగ్గర కూడా మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా రీడ్ టైప్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మదర్స్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇదే విధంగా రీటైప్ ఆఫ్ మదర్స్ నేమ్ దగ్గర కూడా మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ దగ్గర ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఏ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాను, ఓటర్ ఐడి, ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ ఐడి, కౌట్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే స్కూల్, కాలేజీ ఐడి కార్డు ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. తర్వాత
ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ ఎంటర్ చేయాలి, తర్వాత ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయంగానే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు ఆటోమేటిక్గా ఇటుపక్క ఫిల్ అయిపోతాయి. తర్వాత కింద డిక్లరేషన్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ వేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మెయిల్కి ఓటీపీ వస్తుంది. కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది. సో మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్ దగ్గర మనం లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కానీ ఆ పాస్వర్డ్ ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ హ్యాజ్ అండ్ ఇలా సింబల్స్ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి పెట్టుకోండి. అలాగే నెంబర్స్ కూడా ఉండాలి దాంట్లో. ఈ విధమైన కాంబినేషన్లో మీకు నచ్చిన విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ దగ్గర కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. విధమైన డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైతే ఎంటర్ చేశారో నేషనాలిటీ, నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోండి. లేదు అన్నీ కరెక్ట్ ఉందనుకుంటే కింద రెడ్ కలర్లో ఐ హ్యావ్ రీచ్ అక్కడ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చి క్రియేట్ ఆన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధమైన పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్ వస్తుంది. తర్వాత మనకి లాగిన్ పేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్, తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. సో దాని పక్కన మనం ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆర్ఆర్బీలో రిలీజ్ అయిన నోటిఫికేషన్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి. వీటిలో మనం ఎన్టీపీఎస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అప్లై చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన జోన్లు కనిపిస్తున్నాయి. మీరు ఏ జోన్లో అయితే పోస్ట్ అప్లై చేసుకున్నారో ఆ జోన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ అని ఉంది కదా, సో అక్కడ టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన డైలాగ్ బాక్స్ వస్తుంది. సో మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని సేవ్ అవుతాయి. సో ఇక్కడ ఇంటి మీద క్లిక్ చేయండి. మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఆల్రెడీ అని చెప్పాను కదా. అంటే చూడండి ఇక్కడ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. తర్వాత మనం మెరిటల్ స్టేటస్ దాని మీద క్లిక్ చేస్తే మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉంటుంది. మ్యారీడ్ అయిన వాళ్ళు మ్యారీడ్ అని పెట్టుకోండి, అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు అన్మ్యారీడ్ అని పెట్టుకోండి. తర్వాత రిలీజియన్ ఉంది. సో ఇక్కడ రిలీజియన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా చాలా ఉంటాయి కదా. సో మీరు ఏదైతే రిలీజియన్ ఉన్నారో ఆ రిలీజియన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్. సో మీ మదర్ టంగ్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏదైతే మదర్ టంగ్ ఉంటుందో ఆ మదర్ టంగ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ దాని మీద క్లిక్ చేయండి. సరే మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది. మీ మోల్స్ ఎంటర్ చేయాలండి. ఈ రెండు చోట్ల పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 and 2 ఉంటుంది. సో ఇక్కడ మీ మోల్స్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మీకు 10th మెమోలు ఉంటాయి. సో దాంట్లో చూసి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏదైతే కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అన్రిజర్వ్డ్ వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ట్రైబ్ దగ్గర మీ క్యాస్ట్ పేరు ఎంటర్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ దగ్గర ఎవరైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇష్యూయింగ్ స్టేట్, ఏ స్టేట్లో అయితే సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేశారో ఆ స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూయింగ్, మీకు సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ ఇష్యూ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఆఫ్ ద ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఎగ్జామ్ టైంలో మీరు ఎగ్జామ్ అప్పుడు ఫ్రీ ట్రావెల్ రైల్వే పాస్ కావాలంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. తర్వాత ఎస్ పెట్టుకుంటే మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అడుగుతుంది. మీకు దగ్గరలో ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉందో దాని పేరు ఎంటర్ చేయండి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్, అంటే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో అది 500 KB బిలో ఉండాలండి. పిఎఫ్లో ఉండి 500 KB బిలో ఉండాలి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే చూస్ డాక్యుమెంట్ ఉంటుంది. అక్కడ దాన్ని బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మనం పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అంటే టిక్ ఆఫ్ ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ అడ్రస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే టిక్ మార్క్ని తీసేసి ఏదైతే మీ పర్మనెంట్ అడ్రస్ ఉందో దాన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. రెండు ఒకటైతే టిక్ మార్క్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. తర్వాత క్లిక్ చేయండి, డేటా సేవ్ డీటెయిల్స్ మొత్తం సేవ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇంటి మీద నొక్కండి. సో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ ఉంటుంది. ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఎక్స్ సర్వీస్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఒకవేళ ఎస్ అని పెట్టుకుంటే డిఫెన్స్ సర్వీసెస్ అంటే మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేంట్లో చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ర్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ అటెస్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ స్టిల్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్, ఇంకా మీరు డిఫెన్స్ సర్వీస్లో వర్క్ చేస్తుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో మీద టిక్ చేసుకోండి. తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ, మరియు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ అంటే మీకు డిజాబిలిటీ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే డిజాబిలిటీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్ డిజాబిలిటీ కేటగిరీ ఎంటర్ చేయాలి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిజాబిలిటీ ఎంటర్ చేయండి. తర్వాత నేచర్ ఆఫ్ డిజాబిలిటీ పర్మనెంట్ టెంపరరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టిల్ డేట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఒకవేళ డిజాబిలిటీ లేకపోతే నో మీద నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిజాబిలిటీ ఉన్నవాళ్ళు మీకు స్క్రైబ్ కావాలంటే ఎస్ అని పెట్టుకోండి, అవసరం లేకపోతే నో పెట్టుకోండి. ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్, ఒకవేళ మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయండి. విష్ టు అవైల్ ఫీజ్ కన్సెషన్ అని వస్తుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ని
అప్లోడ్ చేయాలి. సో మీరు ఈడబ్ల్యూసీ హోల్డర్ కాకపోతే నో క్లిక్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్. ఒకవేళ మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ అయితే మీ కంట్రోలింగ్ ఆఫీసర్ దగ్గర ఎన్ఓసికి అప్లై చేసుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత సెలెక్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో వర్క్ చేస్తున్నారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేయాలి. తర్వాత జోన్ లేదా యూనిట్ ఎక్కడ చేస్తున్నారో అది క్లిక్ చేయాలి. అలా రైల్వే ఎంప్లాయ్ కాకపోతే నో పెట్టుకోండి. తర్వాత కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో అక్కడ మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దానిలో జాబ్ చేస్తే అవి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి. ఒకవేళ సెంటర్ లేదా స్టేట్ లేదా పిఎస్యు దాంట్లో వర్క్ చేసిన వాళ్ళైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయండి. అక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు డేటు, తర్వాత మీరు స్టిల్ వర్క్ చేస్తున్నారు లేదా ఎంటర్ చేయాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో ఎంప్లాయ్ కాదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీజ్, మనం ఏదైతే ఫీజు కడతామో అది మనం ఏ అకౌంట్లో రీఫండ్ రావాలో ఆ అకౌంట్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ చేసుకోవాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ దాంట్లో మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి అని ఉంటుంది కదా, సో దాంట్లో మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి చూపిస్తుంది ఇక్కడ మీ స్టేటు, తర్వాత డిస్టిక్, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారో ఆ బోర్డు, తర్వాత రిజల్ట్ వచ్చిన డిక్లరేషను, ఆ 10th మెమోలో ఉంటుంది లాస్ట్లో. తర్వాత రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అప్లోడ్ యువర్ వ్యాలిడ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ 10th మెమో అప్లోడ్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ కూడా పీడిఎఫ్లో ఉండి 500 KB బిలో ఉండాలండి. చేసిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాచులర్ డిగ్రీ దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనం డిసిప్లిన్ అడుగుతుంది, బ్యాచులర్ డిగ్రీ. తర్వాత సబ్జెక్ట్ స్ట్రీమ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్టేట్, ఏదైతే స్టేట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత డిస్టిక్, ఏదైతే డిస్టిక్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఎంటర్ చేయండి. తర్వాత రిజల్ట్ వచ్చిన డేటు, ఇది కూడా మీకు డిగ్రీ ప్రొవిజనల్ లాస్ట్లో ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. తర్వాత డూ హ్యావ్ టైపింగ్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇన్ కంప్యూటర్, అంటే మీకు టైపింగ్ నాలెడ్జ్ తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు కంప్యూటర్లో టైపింగ్ నాలెడ్జ్ ఉందా, ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. పెట్టుకుంటే ఆ స్కిల్ సంబంధించిన పోస్టులకు మీరు అర్హులు అవుతారు, నో పెట్టుకుంటే పోస్టులకి మనం అర్హులు కామన్నమాట. తర్వాత ఈ విధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో క్యాన్సిల్ మీద సెలెక్ట్ చేయండి. ఏదైతే అప్లోడ్ చేసామో ఆ 2 సర్టిఫికేట్లు కనిపిస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ 10th సర్టిఫికేట్ అనమాట. తర్వాత కిందకి స్క్రోల్ చేసి అప్లోడ్ యువర్ స్కానర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి వచ్చే శాంపిల్ ఆఫ్ ఫ్యూ రిజెక్టబుల్ ఫొటోస్, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా ఉంటే ఫొటోస్ అన్ని రిజెక్ట్ అవుతాయి. సో కింద చూడండి టిక్ మార్క్, గ్రీన్ టిక్ మార్క్ ఉన్నది, ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నమాట. సో రెడ్ కలర్లో ఇంటూ మార్క్స్ ఉన్నాయన్నీ రిజెక్టబుల్ ఫొటోస్ అన్న. సో బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీ ఫోటోలు అప్లోడ్ చేసుకోవాలి. సేమ్ సిగ్నేచర్ కూడా బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీ సిగ్నేచరు అప్లోడ్ చేసుకోవాలి. సో చూడండి ఫోటో 320x240 పిక్సెల్లో వైట్ బ్యాక్గ్రౌండ్ నుండి 30 నుండి 70 KB బిలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 140x60 పిక్సెల్లో ఉండి 30 నుండి 70 KB బిలో ఉండాలి. ఈ విధంగా ఫైల్ మనం సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది.
కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎలిజిబుల్ పోస్ట్ జోన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ జోన్ వైజ్గా మనం ఎలిజిబుల్ ఉన్న పోస్టులు కనిపిస్తాయి. మీరు ముందుగా ఏ పోస్ట్కి పెట్టాలనుకున్నారో మీ ఇంట్రెస్ట్ బట్టి ఆ పోస్టులు ఆర్డర్ వైజ్గా పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్కటి ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఒక్కొక్కటి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పోస్టులు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది ఇంట్రెస్ట్ ప్రకారం ఏదైతే పెట్టాలనుకున్నారో దాన్ని పెట్టుకోండి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ మొత్తం ఒక ఆర్డర్ విధంగా పెట్టుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ ద పోస్ట్ ఐ ఆమ్ ఇంట్రెస్ట్ టు అప్లై అని కింద ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. డిక్లరేషన్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద మళ్ళీ 3 డిక్లరేషన్స్ ఉంటాయండి. సో అవి 3 కూడా టిక్ మార్క్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో 1-2 సార్లు వెరిఫై చేసుకోండి, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వేసామా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎక్కడ మిస్టేక్ పడిందో అక్కడ కరెక్షన్ చేసుకోండి. లేదు అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో ఐ హ్యావ్ రీచ్ అక్కడ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దాని మీద సబ్మిట్ మీద క్లిక్ పేమెంట్ పేజ్కి వస్తాము. ఇక్కడ మీ నేమ్, మీ మెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ చూసుకోండి. చూసుకున్న తర్వాత పే విత్ ట్రాన్స్ఫర్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, తర్వాత యూపీఐ కార్డ్స్, ఈ విధంగా మనం అన్ని నెట్ బ్యాంకుల ద్వారా ఈ విధంగా అమౌంట్ పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేమెంట్ అయిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇది ఈ రిసిప్ట్ ప్రింట్ కావాలంటే ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. బ్యాక్ మీద క్లిక్ చేస్తే ఈ విధమైన పేజ్ వస్తుంది. ఇక్కడ మనం అప్లై చేసిన పోస్టులు ఉంటాయి, అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, మోడిఫికేషన్ స్టేటస్, దాని తర్వాత పేమెంట్ పే చేసాం లేదా వస్తుంది, వెరిఫై పేమెంట్ వస్తుంది, తర్వాత వ్యూ అప్లికేషన్. సో వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేసిన అప్లికేషన్ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎన్టీపీఎస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. హోప్ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.